గ్రామ సభలు నిన్న సెకండ్ డే గ్రామ సభ జరిగినట్టున్నది. ఆ గ్రామ సభల్లో 2 రోజుల్లో దాదాపు ఇప్పటికే మొత్తం అన్ని గ్రామ సభలు కలిపి 12,000 గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో 10,09,000 అప్లికేషన్లు వచ్చినాయట. 10 lakhs అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. 2వ రోజు గ్రామ సభలకు పలు చోట్ల మంత్రులు హాజరయ్యారు. అక్కడక్కడ కొనసాగిన ఆందోళనలు. 4 ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభలు 2వ రోజు అక్కడక్కడ ఆందోళన మినహాయించి ప్రశాంతంగా ముగిసినాయి. 2వ రోజు 3,608 గ్రామ సభలు, 1,055 వార్డు సభలు జరిగినాయి. మంగళ బుధవారాల్లో కలిపి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు కొత్తగా 10,09,131 దరఖాస్తులు వచ్చినాయి. గురు శుక్రవారాల్లో 12,914 గ్రామ సభలు, 3,848 వార్డు సభలు జరిగినాయి. మంగళ బుధవారాల్లో కలిపి మొత్తం 60% గ్రామ సభలు విజయవంతంగా ముగిసినాయట. జనవరి 26వ తేదీన ఈ 4 పథకాలను ప్రారంభించబోతుండటంతో గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనతో పాటు లబ్ధిదారుల ఎంపికపైన అధికారులు దృష్టి సారిస్తున్నారు. 2వ రోజు జరిగిన గ్రామ సభల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామ సభల్లో పొంగులేటి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం కప్పెటలో దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఇట్లా కొన్ని చోట్ల నిరసన కూడా వ్యక్తమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో అర్హులను గుర్తించలేదని, అనర్హుల పేర్లు జాబితాలో వచ్చినాయని అధికారులు బయటకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నేలకొండపల్లి మండలం బోదుల బండలో జాబితాలో అర్హుల పేర్లు లేవని స్థానిక నాయకులు ఆందోళనకు దిగారు. చింతకాని మండలం నాగలిగొండకు చెందిన పామర్తి శ్రీను ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ టవర్ ఎక్కి నిరసన తెలిపిండు. ఖమ్మం, కారేపల్లి, జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పలు పంచాయతీల్లో జాబితాల మీద నిరసన వ్యక్తమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, తిరుమలగిరి, గుర్రంపోడు, నకరేకల్ మండలాల్లో అక్కడక్కడ అనర్హుల పేర్లున్నాయని ఆందోళనకు దిగారు స్థానికులు. ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం చెన్నారంలో గ్రామ సభ విధులకు హాజరు కావట్లేదని ఆ గ్రామ కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేసింది. నిజామాబాద్ జిల్లాలో నుడా మాజీ చైర్మన్ భార్య పేరును ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో కాంగ్రెస్ పార్టీ వారి పేర్లు జాబితాలో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారట. జాబితాలో పెట్టిండ్రని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని సుంకిడి, రుయ్యాడి గ్రామ సభల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరగడంతో గందరగోళంగా మారిందట. సో ఇట్లా ఇది రొటీన్ ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మేము ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తామని అంటున్నారు. చూద్దాం గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఎవరెవరికి రేషన్ కార్డ్స్ కానీ ఇంకేమన్నా వస్తుంది, అనర్హులకు ఎట్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళని సార్ట్అవుట్ చేస్తారు, అంటే వాళ్ళని తీసేసి అర్హులకు ఇస్తారు. అర్హులు ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు.